పెద్ద మాయాపులి తోడేలు మరియు పెద్ద రెక్కల సింహం క్రూరమైన మొసలి. ఒక అడవిలో ముఫాసా అనే పెద్ద రెక్కల సింహం కొడుకు సింబా నివసిస్తూ ఉంటారు. అదే అడవిలో అధీరా అనే పెద్ద మాయాపులి తోడేలు, నిషా అనే క్రూరమైన మొసలి ఉంటారు. వారిద్దరూ మంచి స్నేహితులు. వారికి ముఫాసా కొడుకు సింబాను చంపి తినాలనే కోరిక కలుగుతుంది. అధీరా, నాకు సింబా గుండె తినాలనిపిస్తుంది. అది నా కోరిక. నువ్వు ఎలాగైనా నా కోరికను తీర్చాలి. ఆ ముఫాసా చాలా బలవంతుడు. వాడికి గాని ఈ విషయం తెలిసిందంటే మనమిద్దరం ప్రాణాలతో బ్రతికుండటం అసాధ్యం. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నాకు కూడా ఆ సింబా మాంసం తినాలని ఉంది. నీకు గుండె, నాకు మాంసం. ఒకరోజు సింబా ఒంటరిగా వచ్చి ఆ క్రూరమైన నిషా ఉండే నది దగ్గరగా నడుస్తూ ఆడుకుంటూ ఉంటుంది. అబ్బా, ఎంత చక్కని అవకాశం దక్కింది నాకు. నేనేది కావాలి అనుకున్నానో అదే నా దగ్గరగా ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఇదే సరైన అదును. అలా సింబా నది ఒడ్డున నిల్చుని ఉండగా నిషా సింబాతో ఇలా అంటుంది. ఏంటి సింబా, ఎలా ఉన్నావు? మీ నాన్న ఎలా ఉన్నాడు? మీ నాన్న నాకు మంచి స్నేహితుడు. రా, ఇలా దగ్గరకురా. నా మీద కూర్చో. నీకు ఈ నదంతా చూపిస్తాను. చాలా బాగుంటుంది. అరే, మా నాన్న నీకు స్నేహితుడా? సరే, నాకు ఈ నదంతా చూపించు అని సింబా ఆ నిషా వీపు మీద కూర్చుంటుంది. అలా నదిలో వెళ్తూ ఉండగానే నిషాతో సింబా ఇలా అంటుంది. చాలాసేపయింది. ఇక నేను ఇంటికి వెళ్తాను. నన్ను నది ఒడ్డుకి తీసుకుని వెళ్ళు. నిన్ను నది ఒడ్డుకి తీసుకువెళ్ళడానికి నేను నిన్ను తీసుకుని రాలేదు. నిన్ను చంపి నీ గుండె తినాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది. ఈరోజు ఆ కోరిక నెరవేరబోతుంది. నువ్వు మా నాన్న స్నేహితుడివి అని చెప్పావు. ఈ విషయం మా నాన్నకి తెలిసిందంటే నిన్ను చంపేస్తాడు. నీకు అలా అబద్ధం చెప్పాను అంతే. మా కొన్నిటిలో ఉంటే 1000 ఏనుగుల బలం ఉంటుంది. మీ నాన్న నన్ను ఏమీ చేయలేడు. రక్షించండి, రక్షించండి. ఇంతలో అటువైపుగా వెళ్తున్న ముఫాసాకి సింబా అరుపులు వినిపించాయి. ఒక్కసారిగా వచ్చి నిషా వీపు మీద ఉన్న సింబాని తన బలమైన కాళ్ళతో ఒడిసి పట్టుకుని నది ఒడ్డుకు చేరుస్తుంది. అది చూసి నిషా అక్కడి నుంచి నీటిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ విషయం అధీరాకు ఇలా చెప్తుంది నిషా. అధీరా, ఆ సింబా నా దగ్గర నుంచి తప్పించుకుని పోయింది. అధీరా, నీకు మాయలొచ్చు కదా. ఏదో ఒకటి చేసి ఆ సింబాను నా దగ్గరికి తీసుకొనిరా. ఒక పని చేయి నువ్వు. ఆ ముఫాసా ఇంట్లో లేనప్పుడు నువ్వు కూడా సింబా లాంటి పిల్లాడిగా మారిపో. మోసం చేసేవాడిని నా దగ్గరికి తీసుకునిరా. అప్పుడు నువ్వు నేను కలిసి వాడిని చంపి తిందాం. ఇదిలా ఉండగా ఒకరోజు ముఫాసా బయటకు వెళ్తూ సింబాతో ఇలా అంటాడు. సింబా, నేను ఆహారం కోసం బయటకు వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను లేనప్పుడు బయటకు వెళ్ళకు. అసలే రోజులు బాగోలేవు. జాగ్రత్త. అలాగే నాన్నగారు. అధీరా చిన్నపిల్ల సింహంగా మారిపోయి సింబా గుహ దగ్గర ఒక చిన్న వాహనంపై వచ్చి ఒక బాల్తో ఆడుతూ ఉంటుంది. అది చూసిన సింబా, ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు ఆడుతున్నావు? రా, బయటికి రా. మనమిద్దరం కలిసి ఆడుకోవచ్చు. అలా ఇంట్లోనే ఉంటావేంటి? నీకు నాలాంటి పిల్లలతో ఆడుకోవాలని లేదా? నాకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది. కానీ మా నాన్న బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. పెద్దవాళ్ళు అలానే చెప్తారు. రా, నేను చిన్నపిల్లాన్నే కదా. నువ్వు కూడా చిన్నపిల్లాడివే. మనిద్దరం ఆడుకుంటే తప్పే ఉంది. ఎందుకలా భయపడుతున్నావు? సింబా బయటకు రాగానే ఆ పిల్ల సింహం ఒక్కసారిగా పెద్ద మాయాపులి తోడేలుగా మారిపోయి సింబాని తీసుకుని నిషా ఉండే నది దగ్గరకు వెళ్ళి నిషా వీపు మీద సింబాని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. ఇదంతా జాజు అనే పక్షి చూస్తూ ఉంటుంది. మిత్రమా, ఈరోజు నీ కోరిక నా కోరిక నెరవేరబోతున్నాయి. పద, త్వరగా ముందుకు కదులు. ఆ ముఫాసా చూసిందంటే మనల్ని చంపేస్తాడు. ఆహారం కోసం బయటకు వెళ్లిన ముఫాసా తన నివాసానికి తిరిగి రాగానే సింబా కనిపించకపోవటంతో విచారంగా చూస్తూ ఉండగా అక్కడికి జాజు వచ్చి జరిగిన విషయాన్ని ముఫాసాకి చెప్తుంది. వెంటనే ముఫాసా ఆ నది వద్దకు ఎగురుకుంటూ వచ్చి తన బలమైన కాళ్లతో ఒక్కసారిగా అధీరాను తంతుంది.
అధీరా చేతిలో ఉన్న సింబా ఒక సురక్షితమైన ప్రదేశంలో ఒడ్డున పడ్డంతో ఇక అధీరాపై తన బలమైన పంజాతో విరుచుకుపడుతుంది. ముఫాసా దెబ్బకు అధీరా నీటిలోనే పడి చనిపోతాడు. ఇక నిషాను తన కాళ్లతో బంధించి గాలిలోకి పైకి ఎగిరి ఒక బండ మీద పడవేయడంతో నిషా కూడా చనిపోతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతేంటంటే, చిన్నపిల్లలు పెద్దల మాటల్ని జవదాటకూడదు, లేకపోతే మోసపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. మాయా విశాల గ్రద్ద సింహం మరియు రాక్షస శక్తులు కలిగిన జింక. ఎన్నో పెద్ద పెద్ద క్రూర జంతువులతో తన ప్రాణాలని కాపాడుకుంటూ జింక విసిగిపోయింది. అందుకని తను తన ప్రాణాలని కాపాడుకోవటం కోసం అడవిని వదిలి పారిపోతూ ఉంటుంది. అలా పరిగెడుతూ జింక ఒక చోటికి చేరుకుంటుంది. అక్కడంతా ఎలా ఉంటుందంటే, ఎవరో క్షుద్ర పూజలు చేసి వాటికి సంబంధించిన వస్తువులని చిందరవందరగా పడేసినట్టుగా ఉంటుంది. అది చూసిన జింక అక్కడ ఉన్న బూడిదలో కళ్ళు తిరిగి పడిపోతుంది. కాసేపటి తర్వాత జింకకి స్పృహ వస్తుంది. ఇప్పుడు తను మునిపటి అమాయకపు జింకలా లేదు, తను ఒక రాక్షస జింకగా మారిపోయింది. తన కొమ్ములు కూడా మునిపటి కంటే భయంకరంగా, బాగా పదునుగా, చాలా బలంగా మారిపోయాయి. తన ఆకారం కూడా మూడింతలు పెరిగింది. తను ఇప్పుడు మనుషుల్లా తన 2 కాళ్లపై నిలబడగలుగుతుంది. తనలో వచ్చిన ఈ మార్పుని గ్రహించిన జింకకి గర్వం పెరిగిపోతుంది. గర్వంతో పాటు క్రూరత్వం కూడా పెరుగుతుంది. తనకు ఎదురు వచ్చే జంతువుల్ని గాయపరచటం మొదలుపెట్టింది జింక. అందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నేను ఎవరిని వదలను. నాకు ఎదురు వస్తే వాళ్ళని చంపి తినేస్తాను. ఇలా తనకు ఎదురొచ్చిన జంతువులన్నింటినీ అమానుషంగా చంపటం మొదలుపెట్టింది. జింక యొక్క భయంకరమైన రూపాన్ని చూసి జంతువులు భయపడి పరుగులు తీస్తాయి. కానీ పక్షులకి గట్టి నమ్మకం ఉంటుంది, ఆ రాక్షసి జింక చెట్టుపైకి రాలేదు అని. అందుకే అవి చాలా నిశ్చింతగా ఉంటాయి. కానీ వాటికేం తెలుసు, ఆ రాకాసి జింక వాటిని కూడా వదలదని. తన రాక్షస శక్తులతో అది ఏదైనా చేయగలదు. ఇలా ఉంటే ఒకరోజు గ్రద్ద తన పిల్లలని ఒంటరిగా గూటిలో ఉంచి వాళ్ల కోసం భోజనం వెతకటానికి వెళ్ళబోతూ ఉంటే చిలుక తనని ఆపుతూ ఇలా అంటుంది, నువ్వు నీ పిల్లలని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళవద్దు. ఆ రాక్షస జింక ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. అయినా నువ్వు చూశావు కదా, సింహరాజు కూడా తనతో పోరాడడానికి ధైర్యం చూపించడం లేదు. మనం చెట్టుపై ఉండే ప్రాణులం, మనకి నేలపై ఉండే జింకతో ఏం భయం? నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే మన ఇద్దరి పిల్లల కోసం భోజనాన్ని తీసుకుని వస్తాను. గ్రద్ద బయటకు వెళ్ళగానే చిలుక చెప్పిన భవిష్యవాణి నిజమవుతుంది. రాకాసి జింక చాలా కోపంగా అక్కడికొస్తుంది. అక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంది. జింక యొక్క భయంకరమైన రూపాన్ని చూసి చెట్టుపై ఉన్న పక్షులు భయంతో అరవటం మొదలు పెడతాయి. అవన్నీ గూట్లో ఉన్న గ్రద్ద పిల్లల కోసం కంగారు పడుతూ ఉంటాయి. అప్పుడు జింక యొక్క దృష్టి వాటిపై పడుతుంది. నేలపై ఉన్న జంతువులని భయపెట్టాను. ఇప్పుడు వంతు ఈ ఆకాశంలో ఎగిరే పక్షులది. ఆ గూటిలో ఉన్న 2 పిల్లలు చాలా అరుస్తున్నాయి. వాటి అరుపులకి నా చెవులు నొప్పెడుతున్నాయి. ఇప్పుడు నేను వాటి అరుపులను శాశ్వతంగా ఆపేస్తాను. జింక తన రాక్షస కొమ్ముల బలంతో చెట్టుని వేర్లతో సహా కింద పడేస్తుంది. తను తన కొమ్ముల సహాయంతో ఆ గూడుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రద్ద తిరిగి వస్తుంది. చిలుక గ్రద్దకి అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇదంతా విన్న గ్రద్ద కోపంతో ఇలా అంటుంది, ఇప్పుడు చేసిన పని ఆ జింక యొక్క చివరి తప్పే అవుతుంది. ఆ జింకకి బుద్ధి చెప్పి నేను నా పిల్లల్ని తిరిగి తీసుకుని వస్తాను. దీనికోసం నేను సింహం సహాయాన్ని తీసుకుంటాను. అయితే ఆలస్యం ఎందుకు? నువ్వు వెంటనే సింహం దగ్గరికి వెళ్ళు. బహుశా అతను నీకు సహాయం చేస్తాడేమో. ఇక గ్రద్ద గాలికన్నా వేగంగా ఎగురుకుంటూ సింహం దగ్గరకు వెళ్తుంది. తన బాధను చెప్పి తనకు సహాయం చెయ్యమని కోరుకుంటుంది. సింహం కూడా చాలా బాధపడతాడు. కాని సింహానికి కూడా ఏమీ అర్థం కాదు. ఎలా ఆ రాక్షస జింకని ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. నేనొకసారి ఆ రాకాస జింకతో పోరాడే ప్రయత్నం చేశాను, కానీ ఓడిపోయాను. నా ప్రాణాలు కాపాడుకోవటానికి అక్కడి నుంచి పారిపోయాను. మళ్లీ తనతో పోరాడడానికి వెళితే అప్పుడు కూడా నేను తనని ఓడించలేను. నేను నీకు ఎటువంటి సహాయం చెయ్యలేను. మీరు దాని గురించి ఆలోచించవద్దు. మీరు కేవలం నాకు సహాయం చేస్తానని చెప్పండి. రాక్షస జింకకు బుద్ధి చెప్దాం.
రాక్షస జింకను ఎదుర్కొనే ఉపాయం నా దగ్గర ఉంది. ఇక గ్రద్ద తన రెక్కల్లో దాగి ఉన్న ఒక బంగారు ఈకను వెలికితీస్తుంది. ఈ ఈక సూర్యకాంతిలో ఇంకా మెరుస్తూ ఉంటుంది. అది చూసి సింహం ఆశ్చర్యపోతుంది. అప్పుడు గ్రద్ద ఇలా అంటుంది. ఇది ఒక మాయా ఈక. ఇది ఏ రెండు ప్రాణులనైనా ఒకటిగా జోడించి ఒక బలమైన మాయా ప్రాణిగా మార్చగలదు. అలా మారిన ప్రాణి ఎటువంటి రాక్షస శక్తులనైనా ఎదుర్కోగలదు. కానీ ఈకను చెడు కోసం గనక ఉపయోగిస్తే ఈ ఈక రెండు ప్రాణులను కాల్చి చంపేస్తోంది. అందుకని దీన్ని మనం మంచి కోసమే ఉపయోగించాలి. గ్రద్ద మాటలు విన్న సింహం గ్రద్దకు సహాయం చేయటానికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ తమ కుడి కాలుని ఈకపై పెడతారు. ఆ ఈక యొక్క కాంతితో ఒక బలమైన జంతువుగా మారిపోతారు. సగం శరీరం సింహంగా, మిగతా సగం గ్రద్దగా ఉంటుంది. ఇద్దరూ ఆలస్యం చేయకుండా తమ కొత్త రూపంతో ఆ రాక్షసి జింక దగ్గరకు వెళ్తారు. ఓహో, ఇంకొక మాయా ప్రాణి ఉందా మన అడవిలో? అసలు మీరేంటి? ముందు ఆకారం గ్రద్దలా, వెనుక ఆకారం సింహంలా కనిపిస్తున్నారు. సరే, మీరు ఎవరైతే నాకేంటి? ఈ అడవిలో ఒక్క మాయా ప్రాణి ఉంటే చాలు, అది నేనే. నేను మిమ్మల్ని ఇప్పుడే అంతం చేస్తాను. జింక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ గ్రద్ద సింహంపై దాడి చేస్తుంది. కానీ మాయా ఈక యొక్క శక్తి వల్ల గ్రద్ద సింహం జింక కన్నా ఎక్కువ బలంగా ఉంటుంది. చాలాసేపటి వరకు వాళ్ళిద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగిన తర్వాత గ్రద్ద సింహం గాలిలోకి ఎగిరి తన పదునైన గోళ్లతో రాకాసి జింక యొక్క కొమ్ములని గట్టిగా పట్టుకుని పైకి ఎగురుతుంది. జింకని నేలపై పడేస్తుంది. జింక కొమ్ములు విరిగి చెల్లాచెదురవుతాయి. దాంతో జింక యొక్క మాయాశక్తులన్నీ మాయమైపోతాయి. జింక చనిపోయిన వెంటనే ఆ మాయా ఈక వాళ్ళిద్దరి నుంచి వేరై ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. గ్రద్ద వెంటనే నేలపై పడి ఉన్న తన గూడు దగ్గరకు వెళ్తుంది. తన పిల్లలని ప్రేమగా హత్తుకుంటుంది. ఇది చూసి సింహం కూడా ఆనందపడతాడు. ఇలా ఆ అడవికి రాక్షసి జింక నుంచి విముక్తి కలుగుతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మంచి ముందు చెడు ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అడవిరాజు సింహం గ్రద్ద మరియు రూపం మార్చే హైనా. ఒక దట్టమైన అడవిలో బోలెడన్ని జంతువులు ఉండేవి. అడవికి రాజు సింహం. రాజు ఎంతో దయగలవాడు. రాజుకి ఒక మంత్రి ఉండేది, అది గ్రద్ద. తను రాజు దగ్గర ఎంతో విశ్వాసంగా ఉండేది. గ్రద్ద అడవిలో తిరుగుతూ అడవి మీద నిఘా పెట్టేది. తనకు ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే రాజుకు తెలియచేసేది. ఒకరోజు సింహం దగ్గరికి తన మిత్రుడైన హైనా వస్తాడు. అరే మిత్రమా, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత వచ్చావు. ఏం చెప్పమంటావు మిత్రమా, నా భార్య బిడ్డని వేటగాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప. ఇది విన్న సింహం రాజు ఎంతో బాధపడతాడు. చూడు నేస్తమా, ఇక నుంచి నువ్వు కూడా నాతో పాటు ఈ అడవిలోనే ఉండు, కాదనకు. ఇలా హైనాని అక్కడే ఉండమని చెప్తాడు. ఇక గ్రద్ద ఎప్పటిలాగానే జంతువులన్నింటిపై నిఘా ఉంచుతుంది. తను దారిలో కొన్ని జంతువులు అతి కిరాతకంగా చనిపోయి ఉండటం చూస్తుంది. అది చూసిన గ్రద్ద ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇంతలోనే అక్కడికి ఏనుగొస్తుంది. ఎవరు వీళ్ళని ఇంత కిరాతకంగా చంపారు? మరి ఇంత కిరాతకంగా చంపుతారా ఎవరైనా? ఏమో తెలీదు, ఎవరో చాలా కిరాతకంగా చంపేశారు. నేను ఇప్పుడే వెళ్ళి రాజుగారికి ఈ విషయాన్ని చెప్తాను. ఇక అలా గ్రద్ద వెళ్ళి సింహానికి జరిగింది మొత్తం చెప్తుంది. సింహం రాజు గ్రద్దతో కలిసి ఆ చనిపోయిన జంతువుల దగ్గరికి వస్తాడు. నా అడవిలో ఇప్పటి వరకు ఇలాంటి ఘోరం జరగలేదు. ఎవరు ఆ కిరాతకుడు? నా జంతువుల్ని ఇంత క్రూరంగా చంపి వెళ్ళిపోయాడు. గ్రద్ద, నువ్వు ఇంకాస్త గట్టిగా నిఘా పెట్టు, ఆ హంతకుణ్ణి పట్టుకో. ఇంతలోనే అక్కడికి హైనా వస్తాడు. మిత్రమా, నువ్వేం కంగారు పడకు, ఆ హంతకుడు ఎవరో నేను కనిపెడతాను. ఇక రోజురోజుకి జంతువులు అతి కిరాతకంగా చనిపోతూ ఉంటాయి. ఇది చూసి సింహంరాజు ఎంతో బాధపడతాడు. అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారో ఆ సింహంరాజుకి అర్థం కాదు.
సింహం రాజు బాధని చూసి గ్రద్ద కూడా చాలా బాధపడుతుంది. ఒకరోజు గ్రద్ద హైనా కంగారుగా వెళ్ళటం చూస్తుంది. అరే, ఈ హైనా ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నాడు? అనుకుంటూనే గ్రద్ద హైనాని పిలుస్తుంది. అయినా హైనా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. గ్రద్ద హైనాని వెంబడిస్తుంది. అకస్మాత్తుగా హైనా ఒక భయంకరమైన రూపం దాలుస్తాడు. అది చూసిన గ్రద్ద భయపడిపోతుంది. తను వెంటనే సింహం రాజుకి వెళ్ళి మొత్తం విషయం చెప్తుంది. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? నేను వాణ్ణి వదిలిపెట్టను. ఇక సింహం హైనా దగ్గరికి వెళ్తాడు. నువ్వు నా స్నేహితుడివి అని నీకు ఈ అడవిలో చోటిచ్చాను. నీకు ఎంత ధైర్యం ఉంటే నా జంతువుల్నే చంపుతావు? నేను నిన్ను చంపేస్తాను. ఓ, తెలిసిపోయిందన్నమాట. అయితే ఇంక నేను దొంగచాటుగా వేటాడనవసరం లేదు. నేను నిన్ను కూడా చంపేస్తాను. ఇది విన్న సింహం రాజుకి చాలా కోపం వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. హైనా సింహం రాజుని గాయపరుస్తాడు. సింహం రాజు హైనా బలం ముందు ఓడిపోతాడు. తను పైకి లేవలేకపోతాడు. ఇది చూసిన గ్రద్ద బాధతో సహాయం కోసం అటూ ఇటూ చూస్తుంది. చాలాసేపటి వరకు సహాయం దొరక్కపోవటంతో గ్రద్ద బాధపడుతూ ఒక చెట్టు కింద ఏడుస్తూ ఉంటుంది. ఆ చెట్టుపైన ఒక గుడ్లగూబ ఉంటుంది. గుడ్లగూబ గ్రద్దని గమనిస్తుంది. తన దగ్గరకొచ్చి ఇలా అంటుంది. మిత్రమా, ఏవైంది? ఎందుకు బాధపడుతున్నావు? ఇక గ్రద్ద జరిగిన విషయం మొత్తం గుడ్లగూబకి చెప్తుంది. మిత్రమా, నువ్వు బాధపడకు. నేను నీకు సహాయం చేస్తాను. నా దగ్గర కొన్ని మాయాశక్తులున్నాయి. నేను వాటి సహాయంతో ఆ హైనాను అంతం చేస్తాను. గుడ్లగూబ గ్రద్ద హైనా దగ్గరికొస్తాయి. ఏంటి, సింహం రాజుని రక్షించటానికి ఈ గుడ్లగూబని తీసుకొచ్చావా? ఇదేమీ చేయలేదు. అయినా నా శక్తి ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే. గుడ్లగూబ తన మాయాశక్తితో ఒక విశాలమైన రూపాన్ని దాలుస్తుంది. అది చూసి హైనా భయపడిపోతుంది. గుడ్లగూబ హైనాని తన శక్తులతో చంపేస్తుంది. సింహంరాజు గాయాలని కూడా నయం చేస్తుంది. ఇక సింహంరాజు వెంటనే గుడ్లగూబకి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. ఇక అప్పట్నుంచి ఆ అడవిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మాయా మామిడి చెట్టు మరియు పొడుగుగాళ్ల తెల్ల పులి. ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవికి రాజు ఒక సింహం. ఆ సింహం చాలా ముసలివాడు. తను మిగతా జంతువులతో కలిసిమెలిసి ఉండేవాడు. సింహానికి మంత్రి ఒక చిరుత అలాగే తన భార్య రోమ సింహం రాజుకి నమ్మకభటులుగా ఉండేవారు. అదే అడవిలో ఒక తెల్లపులి కూడా ఉండేది. ఆ తెల్లపులికి చిరుత అన్నా రోమా అన్నా చాలా కోపం. ఎందుకంటే ఆ అడవికి రాజైన సింహం చిరుతని అడవికి తరువాతి రాజును చెయ్యాలి అనుకుంటాడు. అది ఈ తెల్లపులికి అస్సలు ఇష్టం లేదు. తనే అడవికి రాజు అవ్వాలి అనుకుంటుంది. ఒకరోజు పులి తన మిత్రుణ్ణి కలవటానికి పక్క అడవిలోకి వెళ్తుంది. అక్కడ తనకి ఒక మానవ పులి స్నేహితుడుగా మారుతాడు. ఒకరోజు తెల్లపులి మానవ పులితో ఇలా అంటుంది. అరే మిత్రమా, నేను ఈ అడవికి రాజు అవ్వాలి అనుకుంటున్నాను. కానీ ఆ ముసలిరాజు చిరుతని రాజుని చెయ్యాలనుకుంటున్నాడు. అదెంత పని? నేను నీకు కొన్ని మాయాశక్తుల్ని ఇస్తాను. వాటితో నువ్వు ఆ అడవిపై రాజ్యం చేయగలవు. ఏంటి, నిజమా? అయితే తొందరగా ఇవ్వు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ అడవికి రాజునైపోతాను. మానవ పులి తెల్లపులికి కొన్ని మాయాశక్తులు ఇస్తుంది. ఆ శక్తులతో తెల్లపులి కాళ్ళు కాస్తా పొడుగ్గా అయిపోతాయి. తను మానవపులికి ధన్యవాదాలు తెలుపుకొని అడవికి తిరిగి వస్తుంది. జంతువులన్నీ ఆ పొడుగు కాళ్ల పులిని చూసి భయపడిపోతాయి. పులి చిరుత దగ్గరికి వెళ్ళి తన మాయాశక్తులతో చిరుతని తన బానిసగా చేసుకుని ఇలా అంటుంది. చూడు చిరుత, నువ్వు ఆ ముసలి సింహాన్ని చంపేయ్. ఆజ్ఞ మహారాజా. ఇది విన్న పులి గట్టిగట్టిగా నవ్వుతుంది. చిరుత సింహాన్ని చంపేస్తాడు.
ఇప్పుడు వెళ్ళి రోమాని వెతికి తీసుకురా. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను చిరుత మాంసాన్ని తినాలి అనుకుంటున్నాను. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇదంతా దూరంగా నిలబడి ఉన్న నక్క అలాగే రోమా ఇద్దరూ చూస్తారు. అప్పుడు రోమా ఏడుస్తూ ఇలా అంటుంది. ఈ చిరుతకు ఏమైంది? తను రాజుగారిని చంపేశాడు. ఇప్పుడేమో నా వెంట పడ్డాడు. నేనేం చేయాలి? నా భర్తను ఈ అడవిని ఎలా కాపాడుకోవాలి? రోమా బాధపడుతూ ఉండగా చిరుత తన వైపు రావటం చూస్తుంది నక్క. ముందు ఇక్కడి నుంచి పద, మనమేదైనా సురక్షిత చోటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక నక్క బలవంతంగా రోమాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. మరోవైపు చిరుత రోమాని వెతికి అలసిపోతాడు. చిరుత దారిలో ఎవరు కనపడితే వారిని చంపేస్తూ ఉంటాడు. రోమా దొరకలేదన్న కోపంతో అగ్గిమీద గుగ్గిలమవుతుంది. చూడు చిరుత, రేపు ఉదయం కల్లా నువ్వు రోమాని తీసుకురాకపోతే నేను నిన్ను తినేస్తాను. అర్థమైందా? పులి మాటలు చెట్టుపై ఉన్న కోతి వింటుంది. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి నక్కకి రోమాకి ఈ విషయాన్ని చెప్తుంది. ఇదంతా విన్న రోమా ఇలా అంటుంది. లేదు, నేనింకా ఇక్కడిలా కూర్చొని ఉండలేను. నేను నా ప్రాణాలిచ్చైనా సరే నా భర్త ప్రాణాలని కాపాడుకుంటాను. నక్క కోతి రోమాని ఆపే ప్రయత్నం చేస్తాయి. ఇంతలో అక్కడికి ఒక గుడ్లగూబ వస్తుంది. ఆ గుడ్లగూబ చాలా తెలివైంది. తను రోమాతో ఇలా అంటుంది. రోమా, నేను నీ బాధని అర్థం చేసుకోగలను. కానీ నీ చావుతో ఈ సమస్య తీరిపోదు. ఆ రాక్షస పులి మమ్మల్నందర్నీ తన బానిసలుగా మార్చుకొని చంపేస్తోంది. అయితే నన్ను ఏం చేయమంటావు? ఇలా చూస్తూ ఉండమంటావా? లేదు, దీనికి ఒక పరిష్కారం ఉంది. ఏంటది? తొందరగా చెప్పు. అడవికి ఉత్తరాన ఒక పెద్ద కొండ ఉంది. దాని వెనకాల కొన్ని మైళ్ళు నడవలసి ఉంటుంది. అప్పుడు నీకు అక్కడ ఒక మాయా మామిడి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు తప్పకుండా నీకు సహాయం చేస్తుంది. నేను ఆ చెట్టుని ఎలా గుర్తుపట్టాలి? ఆ చెట్టుపై కేవలం ఒక బంగారు రంగు మామిడి పండు మాత్రమే ఉంటుంది. సరే, అయితే నేను ఇప్పుడే వెళ్తాను. జాగ్రత్త. ఇక రోమా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. దారిలో చిరుత రోమాని చూసి తనను వెంబడిస్తాడు. రోమా ఎలాగోలాగా కొండని దాటేస్తుంది. చిరుత కూడా తన వెనకాలే ఉంటాడు. ఇక్కడ ఇన్ని మామిడి చెట్లున్నాయి. నేను ఆ చెట్టుని ఎలా వెతకాలి? ఇలా ఆలోచిస్తూ రోమా పరిగెడుతూ ఉండగా చిరుత తన దగ్గరికి వెళ్తాడు. చిరుత రోమాపై దాడి చేయబోతూ ఉంటుంది. రోమా ఒక రాయిని తగిలి కింద పడిపోతుంది. తను పడిన చోటే ఆ మాయా మామిడి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుపై ఒక బంగారు రంగు మామిడి పండు కనిపిస్తుంది రోమాకి. అది చూశాక రోమా చాలా సంతోషిస్తుంది. ఆ మాయా చెట్టు చిరుతని రోమాపై దాడి చేయకుండా ఆపేస్తుంది. తను చిరుతని ఒక శిల్పంలా మార్చేస్తుంది. ఎవరు నువ్వు? ఇతను ఎవరు? ఇతను ఎందుకు నిన్ను చంపాలి అనుకుంటున్నాడు? మాయా చెట్టు అడిగిన ప్రశ్నకి రోమా జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దిగులు పడకు. నువ్వు ఈ మాయా మామిడి పండుని నీ భర్తకి తినిపించు. తను మామూలుగా అయిపోతాడు. నేను మీ ఇద్దరికీ కొన్ని మాయాశక్తులను ఇస్తాను. వాటితో మీరు ఆ పొడుగు కాళ్ళ పులిని చంపగలరు. మాయా చెట్టు చిరుతని ముందులాగా చేసేస్తుంది. రోమా చిరుతకి ఆ మాయా మామిడి పండుని తినిపిస్తుంది. చిరుత మామూలుగా మారిపోతాడు. ఇక చిరుత రోమా ఇద్దరూ తమ మాయాశక్తుల్ని తీసుకుని ఆ పొడుగు కాళ్ళ పులి దగ్గరికి వస్తారు. పులి రోమాని చూసి ఆనందపడుతుంది. అరే ఓ బానిసా, నేను చెప్పిన పనిని చక్కగా చేశావు. నేనిప్పుడు దీన్ని తిని నా ఆకలిని తీర్చుకుంటాను. ఇక పులి రోమాపై దాడి చేయడానికి సిద్ధమవుతుంది. ఇంతలో రోమా చిరుత తమకున్న మాయాశక్తులతో ఆ పొడుగు కాళ్ళ పులిపై దాడి చేస్తారు. పొడుగు కాళ్ళ పులి వీళ్ల దాడికి కంగుతింటుంది. తను వీళ్ళిద్దరి శక్తుల ముందు ఓడిపోతుంది. వాళ్ళిద్దరూ తమ శక్తులతో ఆ పొడుగు కాళ్ళ పులిని అంతం చేస్తారు. ఇది చూసిన అడవి జంతువులన్నీ ఎంతో సంతోషపడతాయి. చిరుత అడవికి రాజవుతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మంచి ఆలోచించే వాళ్ళకి
ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.